సో ఈ వీడియో మీరు చూసాక మీరు ఏమన్నా కామెంట్ పెట్టుకొని మీ ఇష్టం, కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది నేను విజువల్స్లో కూడా నేను మీకు చూపిస్తా చూడండి, ఓకేనా? వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు ఏంది అని చెప్పేసి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కాబట్టి ఎవరు కూడా జాగ్రత్త. అది క్రిస్టియన్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ని టార్గెట్ చేయకండి అబ్బా. అంటే హిందూస్ అందరు ఇలా చేస్తున్నారని నేను హిందూస్లో కూడా కొంతమంది ఉన్నారు. ఆ హిందూస్లో కొంతమంది ఉన్న ఆ ఎదవలు, ఆ చీడ పురుగులు, అది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ హిందూస్ కాదు. నేను అది కూడా చెప్తున్నా, వాళ్ళు కూడా ఏం రా అనంటే మేము హిందూస్ అని ఒక మాస్క్ వేసుకొని హిందూస్ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ మానుకోండి. సో మిమ్మల్ని మీకు ఒక రోజు వస్తుంది, అర్థమైందా? అప్పుడు వాళ్ళు కూడా అరే హిందూస్ రా అని చెప్పేసి చూసే రోజు కూడా వస్తుంది. పాకిస్తాన్ నుంచి మన మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని ఖండించండి, తప్పులేదు. అరే పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇట్లా అనండి, తప్పులేదు. కానీ మన ఇండియాలో హైదరాబాద్లో ఉండే ముస్లిమ్స్ ఇట్లరా, వీరు పాకిస్తాన్లు, వీరు ఉగ్రవాదులు అనడం అనేది కరెక్ట్ కాదు. రెండిటికి చాలా డిఫరెంట్ ఉంది. రెండిటికి చాలా అక్కడ ఇక్కడ ముస్లిమ్స్కి చాలా డిఫరెంట్ ఉంది, ఓకేనా? సో ఇది మీరు దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఇంకా మీరు అంటరాని వాళ్ళలాగా చూడడము, వాళ్ళు కనిపిస్తే సూటిపోటి మాటలు అనడము, ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళని ఖాళీ చేసేయండి అని చెప్పడం, ఇలాంటివన్నీ మానేసేయండి, ఓకేనా? అందరూ మన దోస్తులే. ఇది మన భారతదేశం, అందరం కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కలిసి మనం పాకిస్తాన్ మీద పోరాడాలి.